யாவரும் உட்காருங்கள். இப்போது ஒரு சாட்சி சிஸ்టర్ ఫెయిత్ యుఎస్. అమెరికా నుంచి యుఎస్ నుంచి వచ్చినటువంటి సిస్టర్ ఫెయిత్ గారు తమ యొక్క సాక్ష్యాన్ని ఇప్పుడు మనతో పంచుకుంటారు. Praise the Lord. దేవునికి స్తోత్రములు. I'm so happy to be with you all here in this convention. ఈ కన్వెన్షన్లో మీ అందరితో కూడా ఇలాగున పాలు పొందుట నాకు మిక్కిలి సంతోషకరముగా ఉన్నది. I thank God because I was blessed to be born to parents who love Jesus. యేసు ప్రభువుని ప్రేమించే తల్లిదండ్రులకు జన్మించినందుకు నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞురాలనై ఉన్నాను. When I was 4 years old, my father led me to salvation. నాకు 4 సంవత్సరముల వయసు ఉంటున్నప్పుడే మా తల్లిదండ్రులైన వారు నన్ను రక్షణలోకి నడిపించి ఉన్నారు. And when I was around 5 years old, I received the baptism of the Holy Spirit. నాకు 5 సంవత్సరముల వయసు ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నేను పొందుకొనగలిగి ఉన్నాను. In the next 3 years, I lost my oldest sister and my youngest sister. ఆ తర్వాత 3 సంవత్సరముల చూసినప్పుడు నా పెద్ద అక్కని నేను పోగొట్టుకొని ఉన్నాను. నాకు చెల్లెళ్ళు కూడా నేను పోగొట్టుకొని ఉన్నాను. And I began to question how a loving God could allow so much tragedy in my family. ఇంత ప్రేమగల దేవుడు నా కుటుంబంలో ఇంత దుఃఖాన్ని నాకు కలుగు చేయతగునా అని చెప్పి దేవుని నేను ప్రశ్నించటకు ప్రారంభించి ఉన్నాను. So I began to turn my back on the Lord. దాని తర్వాత నేను నా వీపునే దేవుని తట్టు నేను త్రిప్పుకొని ఉన్నాను. In my teenage years, I was very rebellious. నేను నా యవ్వన ప్రాయములో మిక్కిలి తిరుగుబాటు చేసిన దానిగా కనబడి ఉన్నాను. But God in his love for me drew me back to himself. ఆయనలో దేవుడు తన ప్రేమ చొప్పున నన్ను మరలా ఆయన యొద్దకు తీసుకుని ఉన్నారు. The scripture tells us, "Yea, I have loved thee with an everlasting love, with cords of loving kindness have I drawn thee." ఇదిగో నేను నీ శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించి ఉన్నాను, నా యొక్క స్నేహ బంధములతో నిన్ను బంధించి ఉన్నాను అనే వాక్యము చెప్పుచున్నది. And throughout my life that has been my testimony. నా యొక్క జీవిత దినములన్నీ కూడా నా యొక్క సాక్ష్యము అదే అయి ఉన్నది. As an older teenager, the Lord drew me back to himself and constrained me by his love. యవనస్తురాలుగా ఉంటున్న నన్ను మరొకసారి దేవుడు తన వైపుకు నన్ను తీసుకుని ఉన్నారు. ఆయన ప్రేమ నన్ను బలవంతము చేసి ఉండెను. I had so many plans for my future, but the Lord in his love asked me to give those plans up. నా యొక్క భవిష్యత్తు గురించినటువంటి అనేక ప్రణాళికలు నాకు ఉండెను. కానీ దేవుడు ఆ యొక్క సంకల్పముల ప్రణాళికలన్నీ తన చేతికి ఇచ్చివేయమని దేవుడు చెప్పి ఉన్నారు. But he didn't clearly show me what to do in the future. అయితే భవిష్యత్తులో నేను ఏమి చేయాలని చెప్పి ఆయన అంత స్పష్టంగా ఏమీ చెప్పలేదు. After finishing my schooling, I was able to help in our church in Sierra Leone in Africa for 1 year. నేను నా యొక్క పాఠశాల విద్యాభ్యాసం ముగించుకున్న తర్వాత ఆఫ్రికాలో ఉన్నటువంటి సియరియోన్లో నేను వెళ్ళి అక్కడ ఉండుటకు ప్రారంభించి ఉన్నాను. There the Lord did a deep work in my life, but he still didn't clearly show me what I should do in my future. అక్కడ దేవుడు నా జీవితంలో ఖచ్చితమైన కార్యము చేస్తున్నారు. కానీ స్పష్టంగా నా రాబో దినములలో నేను ఏమి చేయవలెనో దేవుడు నాకు బయలుపరచలేదు. So I came back to America and I continued to go on with my life, and I began to be drawn by the things of the world again. నేను తిరిగి అమెరికా దేశంలోకి వెళ్ళి ఉన్నాను. తిరిగి యథాప్రకారంగా నా జీవితమును కొనసాగించుచు ఉన్నాను. మరలా నేను లోకము తట్టు నాకు ఆకర్షింపబడిన దానిని లోకము తట్టు వెళ్ళిపోయి ఉన్నాను. That year I attended our convention, and at the ordination service the Lord spoke to me. ఆ సంవత్సరం మందు నేను కన్వెన్షన్లో పాలు పొంది ఉన్నాను. అక్కడ అభిషేకించబడే కూటములో దేవుడు నాతో మాట్లాడి ఉన్నారు. There was a very long prophecy. The whole prophecy felt like every word was for me. ఆ సమయమందు ఒక పెద్ద ప్రవచనం వచ్చి ఉన్నది. ఆ ప్రవచనంలోని ప్రతి వాక్యము కూడా నాతోనే మాట్లాడినట్లుగా నాకు అనిపించి ఉండెను. But there was one line that pierced my heart. అయితే దానంతట్లో కూడా ఒక్క లైను నన్ను అధికంగా నా హృదయమును గుచ్చివేసినదిగా కనబడి ఉన్నది. The Lord said, "I love you too much to let you go to the false gods of this world." నేను నిన్ను అధికంగా ప్రేమించున్నాను. నేను ఎంత మాత్రం కూడా ఈ లోకపు అబద్ధపు దేవతల తట్టు నిన్ను తిరగనివ్వను అని చెప్పి ఉన్నారు. The love of God was once again constraining me. దేవుని యొక్క ప్రేమ మరొకసారి నన్ను బలవంతము చేసెను.
And from that, I knew that He was calling me to serve Him. అప్పటి నుండి నాకేం అర్థమైందంటే దేవుని సేవ చేయుటకు దేవుడు నన్ను పిలుచుచున్నారు అని అర్థం చేసుకుని ఉన్నాను. The Lord continued to speak to me, and the following March, I was able to come and serve the Lord in the full-time ministry. ఆ తర్వాత దేవుడు కొనసాగించి నాతో మాట్లాడటకు ప్రారంభించున్నారు. ఆ సంవత్సరం మార్చి నెలలో నన్ను నేను ప్రభు సేవకు సమర్పించుకున్నటకు ప్రభు సహాయం చేసి ఉన్నారు. God has been very faithful to me in all the years that I have been serving Him. దేవుని సేవ చేసి ఈ సంవత్సరములన్నిటిలో కూడా దేవుడు నా పట్ల ఎంతో నమ్మకస్తునిగానే కనబడి ఉన్నారు. And after some years of serving Him, I became very sick. నేను కొన్ని సంవత్సరముల సేవ చేసిన తర్వాత నేను వ్యాధి పడి ఉన్నాను. There was a weakness in my body that I couldn't do almost anything. నా యొక్క శరీరములో అధికముగా బలహీనత కనబడెను. దాని మూలంగా నేనేమీ చేయలేకపోయి ఉంటిని. And the sickness went on for almost over 10 years. ఆ యొక్క వ్యాధి అనేది దాదాపు 10 సంవత్సరములుగా కొనసాగించబడెను. One week during the Easter week prayer and fasting, అప్పుడు అది ఈస్టర్ వారము, మనకు ఉపవాస ప్రార్థనలు కూటములు జరుగుతున్న, శుద్ధీకరణ కూటములు జరుగుతున్న సమయము. on Good Friday in that service, the Lord began to give me a revelation of His stripes. మంచి శుక్రవారం రోజు ఆరాధన జరుగుతున్నప్పుడు దేవుడు ఆయన యొక్క గాయముల గురించినటువంటి ప్రకటనను దేవుడు నాకు ఇచ్చి ఉన్నారు. And He spoke to me that in His love, because He loved me, He would heal me. ఆయన నాతో మాట్లాడినది ఏమనగా, నా మీద ఆయన చూపించిన ప్రేమను బట్టి ఆయనను స్వస్థపరుస్తారు అని చెప్పి నాతో మాట్లాడి ఉన్నారు. On that Easter Sunday, after the time of worship, we were all standing in the presence of God. ఆ యొక్క ఈస్టర్ ఆదివారం రోజు ఆరాధన ముగించబడే సమయంలో అందరం కూడా దేవుని యొక్క సన్నిధానంలో నిలబడి ఉన్నాము. And there was a powerful anointing. అప్పుడు ఒక శక్తివంతమైన అభిషేకము దిగెను. Even as we heard tonight about resurrection power that overcomes death, that is what I experienced that morning. ఈ రాత్రి కాలమందు మనం వినిన విధముగా మరణాన్ని జయించే పునరుద్ధాన శక్తిని గురించి మనము ధ్యానించి ఉన్నాము. అటే అనుభవం నేను ఆ సమయమందు అనుభవించగలిగి ఉన్నాను. It was such a powerful anointing. I felt as if my feet were leaving the ground. అటువంటి శక్తివంతమైన అభిషేకము నాలోకి వచ్చి ఉన్నది. అప్పుడు నా పాదములు కూడా పైకి లేచి తేలుచున్నట్లుగా నేను అనుభవించగలిగి ఉన్నాను. And I didn't immediately realize that anything had happened. ఏదో ఒక కార్యము జరిగిందని చెప్పి నేను వెంటనే గ్రహించుకోలేకపోయినాను. But the next morning when I woke up, I realized I had been completely healed. అయితే మరుసటి ఉదయకాలమందు నేను నిద్ర లేచిన తర్వాత చూచుకున్నప్పుడు నాకు పరిపూర్ణ స్వస్థత దొరికి ఉన్నది. And after that, the Lord confirmed it with a promise from Nahum, which says, affliction shall not rise a second time. దాని తర్వాత దేవుడు నహూము గ్రంథము 1వ అధ్యాయములో దేవుడు నాతో తిరిగి మాట్లాడి ఉన్నారు. నీకు కలుగుతున్నటువంటి శ్రమలు, ఉపద్రవములు మరలా తిరిగి వచ్చి నిన్ను బాధించవు అని చెప్పిన వాక్యం ద్వారా నాతో దేవుడు మాట్లాడి ఉన్నారు. It has been 7 years since that healing, and the Lord has continued to keep me in good health and strength. 7 సంవత్సరములుగా ఈ స్వస్థతను నేను అనుభవించుచు వచ్చుచున్నాను. దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించుచున్నారు. The Lord is faithful to keep His promises. దేవుడు తన వాగ్దానములను ఆయన నమ్మకస్తుడైన దేవుడిగా కనబడుచున్నారు. Please continue to pray for me that the love of God would continue to keep me until He comes again. ఆయన తిరిగి వచ్చినప్పుడు దేవుని ప్రేమలో నేను కాపాబడి ఉన్నట్లుగా మీరందరూ నా నిమిత్తము ప్రార్థన చేయమని కోరుచున్నాను. And that the love of God would continue to constrain many more to come out and serve Him. ఇంకా నువ్వు దేవుని సేవ చేయటకు గాను అనేక మందిని దేవుని యొక్క ప్రేమ బలవంతం చేసి తీసుకుని రావలేను. Praise the Lord. దేవునికి స్తోత్రములు. தேவன் அவருக்கு தந்த மேன்மையான ஆத்தும ரட்சிப்புக்காகவும் 10 வருடமாக வியாதியினால் கஷ்டப்பட்ட உயிர்ப்பிக்கும் வல்லமையினால் ஒரு நிமிடத்தில் அவரை தேவன் பூர்ணமாக சுகப்படுத்தினபடியினாலும் மகிமையான ஊழியத்துக்கு என்று தேவன் அழைத்து அவருடைய வீட்டில் வந்து இத்தனை வருடம் அமெரிக்கா பகுதியில் ஊழியம் செய்ய தேவன் உதவி செய்தபடியினாலும் நாம் யாவரும் కరங்களை ఉయర్తి నందియుడన్ కర్తరే స్తోత్రం பண்ணுவோம். దేవుడు ఆ సహోదరికి అనుగ్రహించినటువంటి వారి యొక్క ప్రాణ రక్షణ నిమిత్తమును
10 సంవత్సరములుగా ఆమె వ్యాధి చేత కష్టపడుచు ఒక్క క్షణంలోనే జీవింపజేయనటువంటి ఆ శక్తి చేత ఆమె విడుదల పొందుకున్నట్టుగాను ఇక మహిమగల సేవను పూర్తి సమయములు సేవ చేయుటకు దేవుడు ఇంతకాలం సహాయం చేసినందుకు అమెరికా దేశం యొక్క భాగములో సేవ చేయుటకు దేవుడు అనుగ్రహించినటువంటి కృపల కొరకే మనమందరం కూడా చేరి దేవుని స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం